ఆట ప్రారంభం. రెండవ భాగం. శివ ఆసక్తితో ఆ ఆటను ఆడటానికి సిద్ధమయ్యాడు. అతని స్నేహితులు ఆ ఆటను ఆడటంపై వ్యతిరేకంగా ఉండేవారు. కానీ శివ వారిని నమ్మించడానికి ప్రయత్నించాడు. శివ మొదటి డైవ్ విసిరాడు. ఆ తర్వాత విచిత్రమైన శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. గది చుట్టూ చీకటి పెరుగుతూ వారి ముందు ఒక దెయ్యం ప్రత్యక్షమైంది. ఆ గేమ్లో తీసుకునే ప్రతి మలుపు, వారు తీసుకునే ప్రతి నిర్ణయం ఒకటి కాదు, రెండు కాదు, వారి జీవితాలను సవాలుగా మార్చింది. ఒక్కో మలుపు మరో ప్రమాదకర పరిస్థితిని, మరొక దెయ్యాన్ని, మరొక మాయా మంత్రాన్ని తెచ్చింది.